గ్లామర్ వరల్డ్ లో సింగిల్ గా ఉండటం అంత ఈజీ కాదు. సరే మింగిల్ అవుదామని డేటింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసినా అది పెళ్లి వరకు దారి తీస్తుందని చెప్పలేం. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం ఉంటుందని కూడా చెప్పలేం. అందుకే ఎందుకు వచ్చిన తలనొప్పని సోలో బ్రతికే సో బెటర్ అని డిసైడ్ అయ్యారు ఈ హీరోయిన్లు. 30 దాటాయి, 40కి దగ్గరకు కూడా వస్తున్నాయి. ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటారో, ఓ ఇంటి వాళ్ళు ఎప్పుడవుతారో అని ఒకవైపు ఫ్యామిలీ నుంచి, మరోవైపు ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలొస్తూ ఉంటాయి. కానీ మేం పెళ్లి కాదు కదా, కనీసం రిలేషన్లో కూడా ఉండాలనుకోవడం లేదు. ఈ సింగిల్ లైఫే బావుంది, సోలో లైఫే సో బెటరు అంటూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్లు. రీసెంట్ గా తమన్నా కూడా తన లవ్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ వర్మతో 2 ఏళ్ల నుంచి ఉన్న తన లవ్లీ రిలేషన్ ని ఇప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్ గా షిఫ్ట్ చేసేసి ప్రస్తుతానికి సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది తమన్నా. శృతి హాసన్ కూడా అంతే, సింగిల్ గానే హ్యాపీగా ఉన్నాను అంటోంది. అంతేకాదు ఇప్పుడప్పుడే ప్రేమ జోలికి వెళ్లను అని కూడా అంటోంది. ఇప్పటికే మైఖేల్ కోర్సెల్ తో బ్రేకప్ తర్వాత కోలుకుని శంతను హజారికాతో ప్రేమలో పడిన శృతి లాస్ట్ ఇయర్ శంతనుతో కూడా తన రిలేషన్ ని బ్రేకప్ చేసుకుంది. ఇలా ఇద్దరితో సీరియస్ రిలేషన్ లో ఉండి బ్రేకప్ అయిన శృతికి ఇప్పుడు సింగిల్ స్టేటసే బెస్ట్ అనిపిస్తోందట. సోలోగానే ఆనందంగా ఉన్నట్టు చెప్తోంది ఈ క్రేజీ హీరోయిన్. 40లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న త్రిష కూడా సోలో లైఫే సో బెటరు అంటోంది. ఈ లవ్ రిలేషన్లు మన వల్ల కాదంటోంది. అందుకే దాదాపు 10 ఏళ్ల పాటు డేట్ చేసుకున్న రానాతో సెట్ కాలేదని విడిపోయారు. ఆ తర్వాత 2015లో బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. ఈ గ్యాప్ లోనే తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కూడా రిలేషన్షిప్ రూమర్స్ వచ్చాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని ప్రస్తుతం ఎలాంటి రిలేషన్షిప్ అనౌన్స్ చేయకుండా సింగిల్ గా ఉంటోంది త్రిష. సమంత కూడా సింగిల్ గా ఉండడమే బెస్ట్ అంటోంది. దాదాపు 10 ఏళ్ల పాటు నాగ చైతన్యతో ఉన్న రిలేషన్ వర్కౌట్ కాక విడాకులు తీసుకున్నారు. 6 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుని 4 ఏళ్లు కూడా కాకుండానే విడిపోయారు నాగ చైతన్య సమంత జంట. నాగ చైతన్య శోభితని లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుని మళ్లీ ఫ్యామిలీ లైఫ్ లో ఎంటర్ అయ్యారు. కానీ సమంత మాత్రం సోలో లైఫే సో బెటరు అంటోంది. రిలేషన్ లో ఉండి బ్రేకప్ చెప్పుకుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వాళ్లే కాదు, డీప్ క్లోజ్డ్ రిలేషన్స్ ఉన్న అనుష్క, రాశి ఖన్నా లాంటి హీరోయిన్లు కూడా ఇప్పటికీ ప్రేమ పెళ్లి అన్న ఊసెత్తకుండా సింగిల్ స్టేటస్ నే మెయింటైన్ చేస్తున్నారు. సోలో లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నారు.